నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కూటమి అభ్యర్థి గెలుపుతోనే ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి సాధ్యం. వారపు సంతలో విస్తృత ప్రచారం. పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి ఈశ్వరి. గిరిజనులు, బడుగు బలహీన వర్గాల భవిష్యత్తుకు కేవలం కూటమితోనే సాధ్యమవుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నాడు. పాడేరు కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి ఆదివారం కొయ్యూరు మండలంతో పాటు వారపు సంతలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారం ముందుగా బురదరాళ్ల నుండి చీడిపాలెం, కొయ్యూరు, రాజేంద్రపాలెం, రేవళ్లు, మంప తదితర ప్రాంతాల్లో వందలాది మంది 3 పార్టీల కార్యకర్తల బైక్ ర్యాలీతో గిడ్డి ఈశ్వరిని గెలిపించాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ముఖ్యంగా వారపు సంతలో గిడ్డి ఈశ్వరి ప్రతి దుకాణందారుడు వద్దకు వెళ్లి తమకు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ బూటకపు హామీలతో అధికారులు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము రాష్ట్రానికి, గిరిజన ప్రాంత అభివృద్ధికి తీరని ద్రోహం చేశారని ఆమె విమర్శించారు. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ కాక చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆమె ఈ సందర్భంగా వివరించారు. కావున ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో పాడేరు అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరికి సైకిల్ గుర్తుపై, అరకు పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీతకు కమలం పువ్వుపై తమ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించాలని ఆమె ఈ సందర్భంగా ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో పాడేరు టీడీపీ నాయకులు కిల్లు వెంకట రమేష్ నాయుడు, రాష్ట్ర కార్యదర్శి కొట్టగుల్లి సుబ్బారావు, కొయ్యూరు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి తోట దొరబాబు, 3 పార్టీల సీనియర్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. मला बैग साइकिल गुर्तुके साइकिल गुर्तुके अम्मा मोटर साइकिल సైకిల్ గుర్తుకే జై తెలుగుదేశం కాంప్లెక్స్ వాళ్ళకి ఇవ్వండి. తెలుగుదేశం గుర్తుకే అతిలాలి గిడ్డి ఈశ్వరి నాయకత్వం. చెప్పు